అమరావతి ద్రోహి అని అందరికీ తెలిసినటువంటి విషయమే కదా సార్. ఇవాళ ప్రత్యేకించి చెప్పేది ఏముంది? రైతుల పొట్టలు కొట్టి రైతుల దగ్గర నుంచి అడ్డగోలుగా భూములు లాక్కొని ఎవరు ఇవాళ ద్రోహం చేశారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా రామారావు గారు రైతు చనిపోయే ముందు కొన్ని క్వశ్చన్లు వేశారు కదా, ఆ క్వశ్చన్లకి సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? పాపం అట్లీస్ట్ ఆయన చావుకి ఒక శాంతి అయినా దొరుకుతుంది ఎందుకో ఇలాంటి వాటికన్నా సమాధానం చెప్తే. ఇవాళ ఎన్నిసార్లు చెప్పినా కూడా అడ్డగోలుగా వీళ్ళ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో లేకపోతే వాళ్ళ వర్గాన్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రాసెస్లోనే ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని నిన్న మందంతా వచ్చేసింది సార్. నాకు తెలియక అడుగుతాను, ఆయన అడిగిన మాట తప్ప, ఆయన చెప్పినటువంటి మాట తప్ప, ఎంత సాంప్రదాయంగా చెప్పాడు ఆయన, ఎంత నాలెడ్జబుల్గా చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్పింది వాళ్ళకి అర్థమై సావలేదేమో నాకైతే తెలియదు, కానీ చాలా నీట్గా చెప్పాడు.